అందరికీ ప్రైజ్ దలాడండి. ఇక ఉదయకాల సమయం ముందు మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల 18వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతాను వినండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించినాక ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన యెహోవా నా శైలము అంటే దావీదు మహారాజు జీవితంలో చేసినటువంటి మేలులకై ఆయన ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాడండి. స్తోత్రాలతో దేవుని స్తుతిస్తున్నాడు, కొనియాడబడుతున్నాడండి దేవుణ్ణి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నా దేవుడు అని ఎంతగానో గొప్పగా చెప్పుకుంటున్నాడండి దావీదు మహారాజు. నా కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు అనే సూటి మనకు తేట తెల్లగా ఈ వాక్యం ఎంతగానో మనకు చూస్తున్నామండి. మనం మన జీవితంలో చేసినటువంటి మేలులు మనం పొందుకున్నాం. అందుకుగాను మనం సాక్షి రూపంలో కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చాటి విప్పాలండి. అదే క్రైస్తవుని యొక్క జీవితం. మనం పుట్టినది తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా మనల్ని క్షేమంగా దేవుడు నడిపిస్తున్నాడంటే అది కేవలం దేవుని కృపే. ఈ రోజు వరకు కూడా మనం బ్రతికి బట్టగట్టామంటే అది దేవుని యొక్క మహాకృప, అంతే కదండి. నిన్ను కూడా నన్ను ఇంతవరకు కూడా నన్ను సజీవ లెక్కలు ఉంచాడంటే అది దేవుని యొక్క కృపే కదా. మనం ఏ పాటి వారమండి? పెంటకుప్పలు పడి ఉన్న మన యొక్క జీవితం, పాపంతో కొట్టుమిట్టాడుతున్న మన యొక్క జీవితాలను ఆయన చూశాడండి. మన యొక్క జీవితాలను చూసి మనల్ని ఇంతవరకు కూడా సేఫ్గా ఆయన రెక్కల కింద దాచుకున్నాడు మనల్ని. మనం ఇతరులకు మన యొక్క జీవితంలో ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి మేలను మనం ఎంతవరకు ఇతరులకు చెప్తున్నాం మనం అనేది మనం ఈరోజు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలండి. సో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించినగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ దలాడండి. హల్లెలూయా.